రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. అయితే ఈ రోజు రాష్ట్రంలోనే 30 లక్షల మందితోని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మాలల సింహగర్జనకు షాద్నగర్ నుంచి వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున హైదరాబాద్ నగరానికి దిగ్బంధం చేయడానికే వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలను చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 30 లక్షల మాలలు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నారు, గుర్తింపు లేవడానికి కారణమవుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి అనే వర్గీకరణ దాన్ని ముందుకు వేస్తున్నాం. మందకృష్ణ మాదిగకు ఒకటే చెప్తున్నాం, సోదర కలిసి కట్టుగా ఉందాం, రాజ్యాధికారం కోసం కృషి చేద్దాం. ఏదైతే ఈ రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 90% ఏదైతే ఉన్నామో మనం రాజ్యాంగంగా ఈ రోజు రాజ్యాధికారం సాధించాలి. ఈ రోజు మనవాదుల పార్టీలతో చేతులు కలిపి ఈ రోజు వర్గీకరణకు అనుకూలంగా నువ్వు మాట్లాడడానికి సిగ్గుచేటుగా ప్రశ్నిస్తున్నాం. సోదర మేము సోదర భావంతో పిలుస్తున్నాం. మాల సోదరులు మాలలు ఒకటే వర్గానికి చెందిన వారు ఇప్పుడు విడదీయొద్దాన్ని కలిసి గట్టిగా ఉండి పోరాడదాం, రాజ్యాధికారం సాధిద్దాం. మందకృష్ణ మాది అన్న ఇప్పుడన్నా మేలుకో, మాలల సత్తా హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నారు, చూడండి, తెలుసుకోండి. జై భీమ్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తున్నాం.